డైలీ టేస్ట్ ది డైలీ. బయటకు స్కూల్ లోపల మాత్రం ఇల్లీగల్ దందా. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో వెలుగు చూసిన నిజం ఇది. అల్ఫ్రాజోలం తయారీ కేసులో మేధా పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. నిన్న మేధా స్కూల్లో మత్తు పదార్థాల తయారీని ఈగల్ బృందం పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మేధా పాఠశాలకున్న అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఇక ఆ పాఠశాలలోని విద్యార్థులను ఇతర స్కూల్స్ లో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మల్లేల జయప్రకాష్ గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి సాయి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేధా పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో అల్ఫ్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు. తయారీ ఫార్ములాను గురువారెడ్డి అనే వ్యక్తి ఇచ్చాడు. స్కూల్ 2వ అంతస్తులోని 2 గదుల్లో పరికరాల సహాయంతో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఈగల్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఇక జయప్రకాష్ గౌడ్, అతడికి సహకరిస్తున్న బోయిన్పల్లికి చెందిన ఉదయ్ సాయి, మురళీలను అదుపులోకి తీసుకుంది బృందం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా పాఠశాలలో వెలుగు చూసినటువంటి ఈ అల్ఫ్రాజోలం తయారీ కేసులో మేధా పాఠశాల పూర్తి స్థాయిలో సీజ్ చేసినట్టు కూడా అధికారులు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. నిన్న మేధా స్కూల్లో మత్తు పదార్థాల తయారీని ఇల్లీగల్ ఈగల్ టీం బృందాలు గుర్తించి మేధా పాఠశాలకు ఉన్నటువంటి అనుమతులను విద్యాశాఖ రద్దు చేస్తూ ఆ పాఠశాలలో విద్యార్థులను ఇతర స్కూల్లో చేర్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి జయప్రకాష్ గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బోయిన్పల్లి సాయి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేధా పేరుతో పాఠశాల నిర్వహిస్తూ డబ్బు సంపాదించాలనే ఆశతో అల్ఫ్రాజోలం తయారీ దందాకు తెరలేపాడన్నట్టుగా కూడా ఈగల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. తయారీ ఫార్ములాను గురువారెడ్డి అనే వ్యక్తి ఇవ్వడము, స్కూల్ 2వ అంతస్తులో 2 గదుల్లో పరికరాల సహాయంతో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో వివిధ ప్రాంతాల్లో ఈ కల్లు దుకాణాలకు ఈ అల్ఫ్రాజోలం ప్రమాదకరమైనటువంటి రసాయని అందజేస్తా ఉన్నారన్నట్టు కూడా ఈగల్ టీం నిన్న గుర్తించి తనిఖీలు చేసి జయప్రకాష్ గౌడ్, అతనికి సహకరిస్తున్న బోయిన్పల్లికి చెందినటువంటి ఉదయ్ సాయి, మురళీలను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. స్కూల్ అధికారికంగా భవనంలో వీళ్ళు ఈ మెటీరియల్ ని పెట్టి ఎలా ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు, ఈ మెటీరియల్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని రోజులుగా ఈ దందా సాగుతా ఉంది, ఇప్పటి వరకు స్కూల్ విద్యార్థులకు ఏవైనా ఈ డ్రగ్స్ అంది ఉంటాయా, ఇతరులు ఎవరికి డ్రగ్స్ అంది ఉంటాయి, ఇంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ దందా సాగుతా ఉంటుంటే స్కూల్ యాజమాన్యం ఎందుకు ఈ విషయాన్ని గమనించకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వ్యవహరించింది అనే దానిపై కూడా కేసు నమోదు చేస్తున్నటువంటి ఈగల్ టీం ఈ విషయాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఈగల్ బృందం సభ్యులు ఏం చెప్పారు? స్కూల్లో ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు గానీ? ఈగల్ టీం సభ్యులు నిన్న చేరుకునేంత వరకు స్కూల్ పేరుతో ఇంత పెద్ద డ్రగ్స్ దందా నడుస్తుందనే ఒక విషయం తమకు తెలియదని అనుమానం వచ్చి మాకు స్పెసిఫిక్ వచ్చినటువంటి ఇన్పుట్స్ ని దృష్టిలో పెట్టుకొని సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కిలోల కొద్ది అల్ఫ్రాజోమిన్ తయారు చేసినటువంటి ఈ కేంద్రం పట్టుబడింది. దాంతో 3 వ్యక్తులు కీలకంగా ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఒకరు డ్రగ్స్ తయారు చేయడానికి మెటీరియల్ తీసుకురాగా, ఒకరు అక్కడ తయారు చేసేటువంటి వ్యక్తి, ఇంకొకరు అమ్మకాలు జరిపేటువంటి వ్యక్తి, ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ ని తయారు చేసి కళ్ళు కేంద్రాలకు లేదా నేరుగా పిల్లలకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నట్టుగా కూడా ఈగల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుంచి ఈ కొనసాగి ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఎన్ని కిలోల కొద్ది డ్రగ్స్ సరఫరా చేశారు, వాటి వాల్యూ ఎంత, ఎంతమంది డ్రగ్స్ కి అలవాటు పడి
ఇప్పటి వరకు వీళ్ళతో టచ్ లో ఉన్నారో ముగ్గురు అదుపులో తీసుకున్నారు కాబట్టి ముగ్గురిని విడివిడిగా క్వశ్చన్ చేస్తే ఇంకా అనేక డ్రగ్ లింక్స్ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది రేహాన్. ఓకే, దీనిపై అంటే స్కూల్ యాజమాన్యానికి మిగతా అంటే టీచర్స్ కానీ స్టాఫ్ కి కానీ ఏమైనా సంబంధాలు ఉన్నట్లు ఏమైనా తెలిసిందా? ఏదైనా ఇండస్ట్రీ మెటీరియల్ ని నడుపుతా ఉన్నారు అనుకున్నామే తప్ప డ్రగ్ కి సంబంధించినటువంటి కంటెంట్ నడుస్తుంది అనే విషయం తమకు తెలియదు అంటూ కూడా స్కూల్ యాజమాన్యం ఈ విషయానికి లేఖ రూపంలో ఉన్నత విద్యాశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఉపయోగపడేటువంటి పౌడర్ ని తయారు చేస్తున్నాం అని చెప్పారే తప్ప ఇంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఇక్కడ తయారవుతున్నటువంటి అంశం మాకు తెలియదు. ఒకవేళ తెలిసినుంటే ఇమీడియట్ గా ఆ ప్రిమిసెస్ అన్నిటిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే వాళ్ళము. తమకు ఆ విషయం తెలియదు అంటూ కూడా స్కూల్ యాజమాన్యం అయితే ఈ విషయం మాకు లీగల్ టీమ్ కి విద్యాశాఖకైతే ఈ వివరణ తెలియజేసింది. అయినప్పటికీ ఎంతో భవిష్యత్తు కలిగి పిల్లల భావితరాలకు సంబంధించి కాబట్టి విద్యా పాఠాలు నేర్చుకునేటువంటి భవనంలో ఆలయంలోనే ఈ డ్రగ్స్ నమోదవ్వడము, ఈ డ్రగ్స్ తయారీ కొనసాగించడము ఇదంతా కూడా ఇల్లీగల్ యాక్టివిటీ. అది స్కూల్ కి తెలిసే జరిగింది అనే దానిపై మాత్రం లీగల్ టీం భావిస్తా ఉంది. అందుకే స్కూల్ లైసెన్స్ ని రద్దు చేస్తూ ఇక ముందు ఈ స్కూల్ తెరవకూడదు అంటూ కూడా దాంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా వివిధ ప్రాంతాల స్కూళ్ళకి తరలించి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టీమ్స్ ఇలా వ్యవహరించాయి. కాబట్టి స్కూల్ యాజమాన్యానికి తెలిసే ఈ డ్రగ్ సరఫరా జరిగింది అనేది పోలీసులు భావిస్తా ఉన్నారు. ఒకవేళ తెలిసి జరిగినట్టయితే అధ్యాపకులని సైతం దీంతో అక్యూజ్ కిందకి చేర్చేటువంటి అవకాశం ఉంది రేహాన్. ఓకే, రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.